మీలో ఎంతమంది F2 సినిమా చూసారో నాకైతే తెలియదు కానీ ఫన్, ఫ్రస్ట్రేషను, ఇంకొంతమందికి ఇన్స్పిరేషను కలగలిసిన ఫ్యామిలీ అనమాట వీళ్ళది. రాధిక వ్లాగ్స్ ఛానల్కి కర్త కర్మ క్రియా పెద్ద, అలానే విష్ణు గారు, మన పద్దు గారు, ముగ్గురు అయితే నాతో పాటు ఉన్నారన్నమాట. వాళ్ళతో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. రాధిక గారు ఇప్పుడు ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన మా అల్లుడు వచ్చి రాజకమల్, ఓకే, మనవరాలు వచ్చి మిథిల. రాధిక వ్లాగ్స్ అని ఎందుకు పెట్టుకున్నారమ్మా ఛానల్? అంటే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు పెట్టలేదు ఛానల్లో? నేనే క్రియేట్ చేసిన యాక్చువల్లీ ఛానల్. ఓకే, అంటే ఎందుకు క్రియేట్ చేశానంటే డైలీ బ్లాగ్స్ అయితే మనం డైలీ పెట్టచ్చు కదా. సో బ్లాగ్స్ రూపంలో ఫన్ తీసుకొని వస్తే బాగుంటుంది కదా. బ్లాగ్స్ అని ఓకే, వ్లాగ్స్ అని పెట్టారు. మరి మీ ఇద్దరు పేర్లు కూడా కొంచెం యాడ్ చేసుకోవాల్సింది కదా. ఒకరి పేరు అయితేనే మళ్ళీ మా అమ్మ బెడ్రూమ్ పడుకునే. మీరెంత నవ్వుకుంటారో తెలియదు కానీ చూసేది మాత్రం మేము ఫుల్. మీ ఇద్దరు కాంబినేషన్ కొట్టుకొని తిట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, ఫుల్ నవ్వుకుంటాం. ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఇలా అదృష్టం వస్తుంది? నేను మా అమ్మతో అట్లా ఎందుకుంటానంటే ఇంటర్కి బయట వెళ్ళిపోయినా. ఓకే, ఫ్యామిలీతో లేను. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, మళ్ళీ ఆ తర్వాత బీటెక్ 4 years బయటే, ఇంకా తర్వాత మళ్ళీ బెంగళూరుకి జాబ్ ట్రయల్స్ బయటే, ఇంకా సాఫ్ట్వేర్లో ఒక 10 years చేసిన, అప్పుడంతా బయటే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసాక ఇంటి ఫుడ్ తింటా, ఇంటికాడ ఉన్నా. ఇంటి ఫుడ్ తింటే పవర్ ఎక్కువ వచ్చేసి అమ్మని సతాయిస్తుంటాడు అన్నమాట, జనాల్ని నవ్విస్తూ ఉంటాడు. ఇవంతా మీరు వీడియోస్ చేస్తారు కదా, స్క్రిప్టెడా లేదంటే ముందు నుంచి మామూలు? కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, ఓకే, కొన్ని స్క్రిప్టెడ్ ఉండవు. ఓకే, అవసరమైన చోట స్క్రిప్టెడ్ చేయాల్సి వస్తుంది. అంటే మెయిన్ ఇంటెన్షన్ జనాలు నవ్వించేది అంతే అంతే. ఇట్స్ లైక్ ఇప్పుడు WWF ఉంది, ఇవన్నీ అట్లా ఒక్కోసారి అట్లా చేయాల్సి వస్తుంది. అలా చేయాల్సి వస్తుంది. వీడియోస్ చేసేటప్పుడు ఫుల్గా, అంటే నిన్న ఒక వీడియో చూసాం మసాజ్ చేయమని, ఎంతసేపు నొక్కించుంటావు మీరు? ఇంకో పేరు పెట్టి పిలుస్తారు కదా విష్ణు గారిని, బాబీ. ఎంతసేపు నొక్కించుకుంటావు? ఎంత 1 week వచ్చినా కూడా ఒత్తిచ్చేసుకుంటాడు. బండ్లో పోయేటప్పుడు కూడా బెల్లంతో అయితే ఏమీ లేదు, ఒప్పించుకునేది ఏం లేదు. బెల్లము కష్టపడకూడదు, తనకి బాధ కలగకూడదు. నేనైతే మటుకు నేను కనిపిస్తే చాలు మసాజ్, ఇది విన్నావా, ఇట్లా ఇదొత్తు, చోలి తల్లొత్తు, ఇదే కార్యక్రమమే. బండ్లో వెళ్ళేటప్పుడు కూడా బ్యాక్ ఉంటుంది కదా, ఇట్లా బ్యాగ్స్ ఒత్తు అంటాడు. ఒత్తించుకునేది కూడా అది ఒక జబ్బు అది. నీకు తెలుసు, పాతకాలంలో రాజులు, పెద్ద పెద్ద జమీందారులు అంతా పక్కన మసాజ్ సెంటర్ పెట్టుకుంటారు. సింగనాథం ఏం కాదు, ఏంటనుకుంటాను తెలుసా, ఎవ్వరంగా హెల్తీగా ఉంటారు సింగనాథం అని. పద్దుగారు వీళ్ళిద్దరిని చూస్తే ఎలా అండి భరిస్తారు? ఇంత సైలెంట్ గా ఉంటారు మీరు? సైలెంట్ ఏం కాదు, వైలెంటే, కానీ సైలెంట్ మాత్రం పాటిస్తుంది అంతే. వైలెంటేనా? మామూలుగా అత్త కోడలకు గొడవలు ఉంటాయి కదా, ఇక్కడ కొడుకు అమ్మకు ఉంటాయి మొత్తం గొడవలన్నీ. అంకుల్ ఎక్స్పైర్ ఎప్పుడయ్యారండి? 21 తిరుపతికి పోయినప్పుడు 22 Jan 28 కాలుకి యాక్సిడెంట్ అయ్యి. ఓకే, హైదరాబాద్ లో ఫ్రెండ్ని కలిసల్లా ఎక్కువ రోజులు అయిపోయింది, వెళ్ళొస్తాను అని వెళ్ళాడు. మేము వద్దన్నాము, వద్దులే ఎందుకు అంత లాంగ్ జర్నీ వద్దంటే, లేదు ఒక 3 days లో వచ్చేస్తాను, 4 days లో అని వెళ్ళాడు. తర్వాత వచ్చి మళ్ళీ తిరుపతిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, శివయ్య స్వామి అని, బ్రాహ్మణ్. ఈయనంటే చాలా ఇష్టం ఆయనకి, ఓకే, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైందో, వెళ్ళి మాట్లాడినారో లేదో తెలీదు, ఎక్కడ వస్తున్నాడో అక్కడ ఏదో గుద్దేసి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా అక్కడ పడిపోయి ఉంటే, అక్కడ జనాలు ఉంటారు కదా ఎవరైనా మంది, వాళ్ళు అంబులెన్స్ మాట్లాడి పిలిపించి దాంట్లో వేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేశారు. ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్లో వెళ్ళినాడో తెలియదు, మధ్యాహ్నం అనంగా నాకైతే 2 o'clockకి ఫోన్ వచ్చింది. ఓకే, రాధా నాకు ఇట్లా పన్నాను అంటే, యాక్సిడెంట్ అయింది అని చెప్పలే, ఓకే, పడినాను కింద కాలుకు దెబ్బ తగిలింది అని చెప్పి వచ్చింది.
మరి మరి 4 మళ్ళా ఒక 3:30కి 3కి మళ్ళీ కాల్ వచ్చింది. లేదు నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను నడవలేకపోతున్నాను, త్వరగా వచ్చేయి అని. ఓకే. ఇంకా నేను నాకు కంగారైపోయి అన్ని ఆయన ముద్దలు అవి ఇవి అన్ని పెట్టేసుకొని నేను నైట్ 8 o'clockకి బస్ ఎక్కిన. ఓకే. ఎక్కిన తర్వాత నేను ఫోన్ చేసిన, మీరేమి బెంగపడద్దండి, నేను వచ్చేస్తున్నాను, బస్సులో స్టార్ట్ అయినాను, వస్తాను 3కి అట్లా వస్తాను, నేను అక్కడికి, నేను హాస్పిటల్ కనుక్కోలేను కదా, ఆ నైట్ టైంలో నాకు తెలియదు ఎక్కడ అని వెళ్ళేకి, నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకో, స్విచ్ ఆఫ్ చేసుకోవద్దు అని చెప్పిన. అట్లే కానిలే అని చెప్పా. ఇంకంతే, అదే మాట్లాడింది లాస్ట్. ఇంకా నేను మరి ఇంకా బస్సు అంతా ఇంకొక 3 hours జర్నీ ఉందనంగా 12 o'clock 1 o'clockకి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే మా మరిది నుంచి, అంటే మా ఆయన బ్రదర్ నుంచి కాల్ వచ్చింది. వదిన ఇట్లా అన్న చనిపోయినాడంట అని. ఇంకా అసలు నాకు బస్సులో నాకు ఏం మాట్లాడాలో తెలీదు, నాకు ఇంకా ఏం అర్థం కాలే, గమ్మునుండిపోయినాను నేను. బస్సులో పోతా అంటే కూడా అది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఎట్లా అనే టెన్షన్ అనేది నాకు ఎక్కువైపోయింది. సరే అని చెప్పి గమ్మునుంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది, మా చిన్న మరిది, వదిన అన్నయ్య చనిపోయినాడంట అని వచ్చింది. అదేంటి సత్య, అట్లా ఉమా కూడా అట్లే చెప్పినాడు, అది ఎట్లా అవుతుంది, ఇందాకే కదా నేను మాట్లాడినాను అని అంటే, లేదు నిజమేను అనే. సరే ఇంకా గమ్మునైపోయినా. 3:30కి అంతా హాస్పిటల్కి వెళ్ళినా. హాస్పిటల్కి వెళ్తే చూపిమంటే బాడీని చూపిలేదు, చూపించుకోకుండా సతాయిస్తున్నారు. ఇంకా నేను ఏం చేయలేను, ఏడ్చుకుంటూ ఒక చోట కూర్చున్నాను. ఎందుకు చూపించలేదు? అట్లా అది ఏదో అంటే ఆయనకు కాలు ఏదో పెయిన్ ఎక్కువైపోయిందేమో, అది అందుకని ఏమన్నా అనాథ మాదిరిగా ఎవరు లేరు పేరెంట్స్ అన్నట్లు రాసేసినారు వాళ్ళు. మేము ఇంతమంది ఉన్నాము తెలియదు కదా. నైట్ 9కి చనిపోయినాడంట. ఇంకా మళ్ళా వేరే వాళ్ళు వచ్చినా చూపించినారు. చూపిస్తే ఇంకా బాడీని తీసుకొని వచ్చినాము, చేసినాం. ఆ మాదిరిగా జరిగింది. అంకుల్ది మీది కూడా లవ్ స్టోరీ కదా? లవ్ స్టోరీనే. అంటే లవ్ అంటే నాకంతా ఏం తెలీదు. 13 సంవత్సరాలు నోట్లో ఏళ్ళు పెట్టినా కొనుక్కోదా, ఏం కాదు, నోరు మూసుకోవా. 13 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి, చెప్పు వయసుని, చెప్పు, నువ్వే చెప్పు, ఏం తెలుస్తుంది? ఆడుతుంటుంది, చిల్లా కట్లు, గోళీలు, తొక్కుడు బిల్ల అట్లాంటి ఆడుకుంటా ఉంటే ఆ ఏజ్ లో నాకు పెళ్ళి అయింది. మరి లవ్ స్టోరీ కాదు మీరు? ఏం లవ్ స్టోరీ లేండి, లవ్వే. ఆయన అయితే నాతో నన్ను ఒక 6 months ఫాలో చేసినారు. మీకు 13 ఏళ్ళ వయసులోనే. తర్వాత ఎక్కడో సినిమా థియేటర్ లో చూస్తున్నాడంట, అప్పటి నుంచి నన్ను ఫాలో అయినాడు. మరి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ మా ఇంటికి వచ్చి అడిగేసినాడు. అడిగేస్తే మా వాళ్ళు ఒప్పుకోలేదు. చిన్న పాప అంటే మా అక్క కూతుర్లు ఉన్నారు పెళ్లికి అయ్యే వాళ్ళు, ఇంకా మాకు 3 అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళే వాళ్ళు 2 ఉన్నారు, అలా చేసేలేదు అంటే, సరే అయితే మీ మీద లెటర్ రాసేసి నేను సూసైడ్ చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తాను. ఇంకా ఇదంతా ఎందుకు గొడవలే అని చేసేసినారు. అంతే, చేసేసారు. అక్కడితో అయిపోయింది లవ్ స్టోరీ. లవ్ అయితే ఏం కాదు. అంతేనా? ఓకే.